పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి వాటి గురించి నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ లెసన్ నేర్చుకోవడం ద్వారా ఏం సాధించగలుగుతామంటే, ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు మొత్తం ఇంగ్లీష్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ 8 గురించి కూడా ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇవే ఆ 8. ఒకసారి వీడియోని పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, మీకు 3 rows ఉన్నాయి. కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2, కాలం నెంబర్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కాలంలో నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్ ఈ 3 ఒక గ్రూప్ చేసుకున్నాం. వర్బు, అడ్వర్బు ఇంకొక కాలంలో, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఈ 3 ఒక గ్రూప్లో చేసుకున్నాం. సో ఎందుకు ఇలా చేసుకున్నాము అనేది అంటే, ఒకదానికొకటి రిలేషన్ ఉంటుందన్నమాట. ఆ రిలేషన్ మనం బిల్డ్ చేసుకుంటూ పోతాం, అంటే నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో అందుకని ఈ గ్రూప్. సో ఒకసారి నాతో పాటు పలకండి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇది 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇందులో ముందుగా మనం నేర్చుకునేది నౌన్. సింపుల్గా చెప్పాలంటే చూడండి, నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. సో అంటే నేమ్ అంటే నేమ్స్ని సూచిస్తుంది, అంటే పేర్లను సూచిస్తుంది. మరి పేర్లు అంటే ఎవరెవరి పేర్లు? సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. PPT. P అంటే పర్సన్స్, P అంటే ప్లేసెస్, T అంటే థింగ్స్. సో అంటే ఒక సెంటెన్స్లో పర్సన్ నేమ్ ఉన్నా, ప్లేస్ నేమ్ ఉన్నా, థింగ్స్ నేమ్ ఉన్నా వీటిని మనం ఏమంటామంటే నౌన్స్గా పిలుస్తాం. సో ఇప్పుడు ఇంకా కొత్త డెఫినేషన్స్ కూడా వస్తున్నాయి వీటికి. అంటే థింగ్స్తో పాటు ఇంకొక పదం కూడా యాడ్ చేస్తున్నారు, అదే థాట్స్. థాట్స్ అని కూడా కొత్తగా వస్తుంది, నో ప్రాబ్లం. సో మనకి మెయిన్ యాజ్ పర్ అకాడమిక్ ప్రకారం పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఈ 3 నేమ్స్ గురించి చెప్పేదే నౌన్. అందుకే దీన్ని సింపుల్గా నేమింగ్ వర్డ్, నేమ్, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వద్దాం. రాజు ఈజ్ మై బ్రదర్. సో ఇక్కడ రాజు ఇట్ ఈజ్ ఏ నేమ్. సో రాజు అనేది ఒక పర్సన్ నేమ్, కాబట్టి అప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు, నౌన్ అనొచ్చు. నెక్స్ట్, కావేరి ఈజ్ మై ఫ్రెండ్. కావేరి అనేది ఇది ఒక పర్సన్ నేమ్, కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు, నౌన్. నెక్స్ట్, రాజీవ్ వెంట్ టు బెంగళూరు. సో ఇక్కడ చూడండి, రాజీవ్ అనేది ఒక పర్సన్ నేమ్, కానీ బెంగళూరు అనేది ఒక ప్లేస్ నేమ్. అంటే మనకు డెఫినేషన్ ప్రకారం ఏమి, PPT పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. అంటే మనకు ప్లేసెస్ కూడా కదా. సో బెంగళూరు ఈజ్ ఎ ప్లేస్, సో బెంగళూరు ఈజ్ ఎ నౌన్. నెక్స్ట్ చూడండి, రాజు ఈజ్ అట్ స్టడీ పార్క్. సో రాజు ఎక్కడున్నాడు, స్టడీ పార్క్ దగ్గర ఉన్నాడు. అంటే స్టడీ పార్క్ అనేది ఇట్ ఈజ్ ఎ ప్లేస్. సో కాబట్టి స్టడీ పార్క్ అనేది కూడా నౌన్ అవుతుంది. సో రాజు అనేది పర్సన్ నేమ్, కాబట్టి ఇట్ ఈస్ నౌన్. నెక్స్ట్, రాము సాట్ అండర్ ద ట్రీ. సో రాము ఎక్కడ కూర్చున్నాడు, ట్రీ కింద కూర్చున్నాడు. అంటే ట్రీ అనేది ఒక థింగ్స్ అంటే మనకు ఉంటాయి, లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఉంటాయి కదా, నో ప్రాబ్లం. సో ట్రీ ఈజ్ థింగ్, కాబట్టి ఇట్ ఈస్ నౌన్. రాము ఈజ్ ఎ పర్సన్, సో ఇట్ ఈస్ నౌన్. కాబట్టి మనకు నౌన్ అంటే ఏమీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్, అంటే పేర్లను తెలియజేస్తుంది. వేటి పేర్లు, PPT.
పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. దట్స్ ఆల్ ఫర్ నౌన్. సో నౌన్ గురించి ఇన్డెప్త్గా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ప్రస్తుతానికి నౌన్ అంటే ఏంటి, మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది మాత్రమే ఈ క్లాస్లో చూద్దాం. తర్వాత ప్రొనౌన్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రొనౌన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ వర్డ్, లేదంటే రీప్లేసింగ్ వర్డ్. రీప్లేస్, ఎవరి బదులు రీప్లేస్ చేస్తాం? నౌన్ బదులు రీప్లేస్ చేస్తాం. కాబట్టి ఈ ప్రొనౌన్ ఏమంటాం? రీప్లేసింగ్ వర్డ్. చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. ఎవరి బదులు? నౌన్ బదులు. అంటే నౌను ఎక్కడైతే మనం ఒక సెంటెన్స్లో నౌన్ ఉపయోగిస్తామో ఈ నౌను బదులుగా ప్రొనౌన్ను ఉపయోగిస్తాం. అంటే నౌన్ బదులుగా ఉపయోగించే వర్డ్నే ప్రొనౌన్ అంటాము. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నౌన్ బదులు ఉపయోగిస్తాం ఎందుకు? అది ప్రొఫెషన్. సో ప్రొనౌన్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో కొన్ని ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒకసారి చూడండి. రాధా ఈజ్ ఏ గుడ్ గర్ల్. రాధా ఈజ్ స్టడీయింగ్ 5th క్లాస్. రాధా ప్లేస్ క్రికెట్. రాధా హ్యాస్ 2 బ్రదర్స్. సో మనం ప్రతిసారి రాధా అనే ప్రతి సెంటెన్స్లోనూ ఉపయోగిస్తున్నాం. సో అలా ఉపయోగించే బదులు, అంటే రాధా అనేది ఇక్కడ నౌన్ కదా, రాధా ఈజ్ ఏ నౌన్. సో మనం ప్రతిసారి రాధా అని ఉపయోగించే బదులు సో మనము ఇక్కడ రాధా ప్లేస్లో, అంటే నౌన్ ప్లేస్లో ఒక వర్డ్ యూజ్ చేయొచ్చు. అదే ప్రొనౌన్. నౌన్ బదులు ఒక వర్డ్ యూజ్ చేయొచ్చు, ప్రొనౌన్. సో రాధా అనేది ఒక పర్సన్ కాబట్టి సో అక్కడ ఉపయోగించే ప్రొనౌన్స్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. పర్సనల్ ప్రొనౌన్స్. సో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే హీ, షీ, ఇట్, దే, ఐ, వి, యు. సో వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సో ప్రొనౌన్స్ గురించి ఇన్డెప్త్గా తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ చూద్దాం. సో రాధా ఈజ్ ఏ గుడ్ గర్ల్. నెక్స్ట్ సెంటెన్స్, షీ ఈజ్ స్టడీయింగ్ 5th క్లాస్. సో షీ అంటే ఎవరు ఇక్కడ? రాధా. అంటే ఈ ప్రొనౌన్ యూజ్ చేయడం వల్ల మనమేం సెంటెన్స్లో మార్పు రాలేదు, దాని స్వభావాన్ని కానీ అది కోల్పోలేదు, అలాగే ఉంది. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం? రాధా బదులు షీ యూజ్ చేస్తున్నాం. రాధా బదులు షీ. సో రాధా బదులుగా షీ యూజ్ చేస్తున్నాం కాబట్టి షీ అనేది ప్రొనౌన్ అవుతుంది. సో రాధా ఈజ్ ఎ గుడ్ గర్ల్. షీ ఈజ్ స్టడీయింగ్ 5th క్లాస్. షీ ప్లేస్ క్రికెట్. షీ హ్యాస్ 2 బ్రదర్స్. సో ఈ విధంగా. సో దీన్ని మనం ప్రొనౌన్ అంటాం. తర్వాత అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అంటే ఏంటి? సో మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఇక్కడ చూడండి, నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్ మూడింటిని మనం ఒకే కాలంలోనే ప్లేస్ చేసుకున్నాం. అంటే వీటిని ఒక గ్రూప్గా చేసుకున్నాం. అంటే వీటి మూడింటికి ఏదో సంబంధం ఉంది అని. సో ఆ సంబంధం ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో అడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ డిస్క్రైబింగ్ వర్డ్. డిస్క్రైబ్. సో డిస్క్రైబింగ్ అంటే వర్ణించడం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఒక పర్సన్ కానీ ఉన్నారు. సో మనం వాటిని వర్ణించవచ్చు రకరకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రాధా ఈజ్ ఏ డాష్ గర్ల్. సో మనం ఇక్కడ గుడ్ పెట్టామనుకోండి, రాధా ఈజ్ ఏ గుడ్ గర్ల్ అవుతుంది. ఒకవేళ బ్యాడ్ పెట్టినామనుకోండి, రాధా ఈజ్ ఏ బ్యాడ్ గర్ల్. అంటే తన స్వభావాన్ని మార్చుకుంటుంది. అంటే రాధా ఎలాంటిదో చెప్తాంది. ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ అ నౌన్. ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ నౌన్. ఒకవేళ మన నౌన్ బదులు మనం ప్రొనౌన్ పెట్టినామనుకో ఏమవుతుంది? షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. అంటే ప్రొనౌన్ను కూడా డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి అడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ డిస్క్రైబ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ గురించి చెప్తుంది, ప్రొనౌన్ గురించి కూడా చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్.
అర్థమవుతుందా? అంటే దాని యొక్క స్వభావాన్ని కంపల్సరీ వర్ణిస్తుంది. రాధా ఈజ్ ఏ గుడ్ గర్ల్. అక్కడ ఇంటెలిజెంట్ పెట్టినామంటే రాధా ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్. రాధా ఈజ్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. సో మనకు అడ్జెక్టివ్స్ ఉన్నాయి. అడ్జెక్టివ్స్ ఎన్ఎస్ఎస్, ఓపీఓ, ఏసీఎం. సో ఇది అడ్జెక్టివ్, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్, షార్ట్ కట్ ఇది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో దీని గురించి మనము తర్వాత క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ప్రస్తుతానికైతే ఏదైనా ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ నీట్గా చదివితే ఏదైతే ఆ నౌన్ యొక్క స్వభావాన్ని తెలుపుతా ఉందో, లేదంటే ఆ ప్రొనౌన్ యొక్క స్వభావాన్ని తెలుపుతా ఉందో ఆ వర్డ్ని మనం అడ్జెక్టివ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఐ హ్యావ్ ఏ గ్రీన్ కార్. ఐ హ్యావ్ ఏ బ్లాక్ కార్. ఐ హ్యావ్ ఏ రెడ్ కార్. చూడండి, గ్రీన్ పెడితే గ్రీన్ కార్ అయిపోతుంది, బ్లాక్ పెడితే బ్లాక్ కార్ అవుతుంది, రెడ్ పెడితే రెడ్ కార్ అవుతుంది. ఒకవేళ ఓల్డ్ పెడితే ఐ హ్యావ్ ఏ ఓల్డ్ కార్. సో ఈ విధంగా అంటే స్వభావం తెలుపుతుంది. ఇప్పుడు ఓల్డ్ కార్, ఓల్డ్ పెట్టాము, ఓల్డ్ కార్ అయింది. ఆ కార్ స్వభావం ఏంటి? ఓల్డ్. గ్రీన్ పెట్టినాము, ఆ కార్ ఎలా ఉంది? గ్రీన్ కలర్. బ్లాక్ పెట్టినాము, ఆ కార్ ఏ కలర్లో ఉంది? బ్లాక్ కలర్. సో ఈ విధంగా మనకు అడ్జెక్టివ్ అనేది దాని యొక్క నేచర్ను చెప్తుంది. సో అట్లా. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా చూడండి. వర్బ్ అంటే పని 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 అంటాం. పని మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుంది వర్బ్. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. వర్బ్ ఇండికేట్స్ అన్ యాక్షన్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఇక్కడ వర్బ్ 2 పనులు చేసింది. ఫస్ట్ అది వచ్చే యాక్షన్. ఒక యాక్షన్ అనేది తెలియజేస్తుంది. యాక్షన్ అనేది ఎట్లా? ఫిజికల్గా చేస్తాం, మెంటల్గా కూడా చేస్తాం. సో ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతా. సో ఇట్ ఈస్ అన్ యాక్షన్. అక్కడి నుంచి బాల్ వస్తుంది, ఇక్కడ నుంచి బ్యాట్ తీసుకొని అలా కొడతాం. సో ఇట్ ఈస్ అన్ యాక్షన్. ఐ డ్రింక్ వాటర్. డ్రింక్, ఇట్ ఈస్ అన్ యాక్షన్. రైట్ ఏ లెటర్. ఐ రైట్ ఏ లెటర్. ఇట్ ఈస్ అన్ యాక్షన్. సో డ్రింక్, రైట్, జంప్. సో ఇవన్నీ దేన్ని చూపిస్తాయంటే యాక్షన్ని చూపిస్తాయి. యాక్షన్. సో వర్బ్ అనేది యాక్షన్ని చూపిస్తుంది. ఈ పదాలను ఇలా యాక్షన్ చూపించే పదాలన్నింటినీ కూడా మనం ఏమంటాం? వర్బ్స్ అంటాం. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఒకసారి చూద్దాం. ఐ హ్యావ్ ఏ కార్. ఇది యాక్షన్ కాదు కదా. ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉంది. సో ప్రజెంట్ నా స్టేటస్ ఏంటి? నాకు ఒక కార్ ఉంది. ఐ హ్యావ్ ఏ కార్. సో ఇక్కడ నా స్టేటస్ అనేది తెలియజేస్తుంది కదా. సో దీన్ని మనం ఏమంటామంటే ఏది తెలియజేస్తుంది? హ్యావ్. ఇట్ ఈస్ ఆల్సో వర్బ్. షీ ఈజ్ మై సిస్టర్. సో నా స్టేటస్ ఏంటి? నాకు ఒక సిస్టర్ ఉంది. సో ఇక్కడ ఏది చూపిస్తుంది? ఈజ్. దెర్ ఈజ్ ఏ స్నేక్. అక్కడ ఉన్న స్టేటస్ ఏంటి? అక్కడ ఒక పాము ఉంది, దాని స్టేటస్ అది. సో చూపిస్తున్నది ఏది? ఈజ్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. సో ఇట్ ఈస్ మై స్టేటస్. ఇది కూడా వర్బే కదా, యామ్ అనేది కూడా. బట్ ఏంటంటే ఇది యొక్క నా ప్రజెంట్ స్టేటస్ని చూపిస్తుంది. ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ అనేది చెప్తుంది. సో ఈ విధంగా సో వర్బ్ అనేది యాక్షన్ని చెప్తుంది, అలాగే స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఒక వస్తువు స్టేట్ కానీ, ఒపీనియన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్స్లో చెప్తాం మనం. సో ఆల్మోస్ట్ ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, అంటే మెయిన్ వర్బ్స్ రావు. ఇక్కడ మెయిన్ వర్బ్స్ లేకుండా హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి ఆల్మోస్ట్ దాదాపు. ఓకే, సో వీటి గురించి మనం తర్వాత క్లాస్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. తర్వాత అడ్వర్బ్. సో అడ్వర్బ్ మనం ఇక్కడ అడ్వర్బ్ నేర్చుకుంటున్నాం, ఇంతకుముందు అడ్జెక్టివ్ నేర్చుకున్నాం. సో అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? ఇట్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్.
సో నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుంది. సో మరి అడ్వర్బ్ ఏం చేస్తుంది? సేమ్ అడ్జెక్టివ్ మాదిరే చేస్తుంది, కానీ ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే అడ్వర్బ్ డిస్క్రైబ్స్ అడ్జెక్టివ్ ఆర్ వర్బ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఒక అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది లేదా ఒక వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఒకవేళ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే చాలా వాటికి ఎల్వై వస్తుంది. ఫార్మర్లీ, పొలైట్లీ, కామ్లీ, బ్యూటిఫుల్లీ. సో ఇవన్నీ కూడా లాస్ట్లో వై ఎల్వైతో వస్తాయి. అంటే చాలా వరకు అడ్వర్బ్స్ అన్నీ కూడా లాస్ట్లో ఎల్వైతో వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి వీటి గురించి చూద్దాం. ఎగ్జాంపుల్ 1, షీ వాక్డ్ స్లోలీ. సో తను స్లోగా నడిచింది. సో నడిచింది అనేది వర్బ్, ఇట్ ఈస్ ఏ వర్బ్. సో ఎలా నడిచింది? స్లోగా నడిచింది. స్లోగా అంటే ఆ వర్బ్ అనేది ఎలా జరిగింది? స్లోగా జరిగింది. ఆ పని అనేది స్లోగా జరిగింది. సో పని ఎలా జరిగిందో చెప్తుంది, కాబట్టి దీన్ని మనం ఏమంటాం? అడ్వర్బ్. సో ఇక్కడ 2వ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ షీ వాక్డ్ స్లోలీ దగ్గర వర్బ్ను డిస్క్రైబ్ చేస్తుంది, కాబట్టి దాన్ని అడ్వర్బ్ అంటుంది. ఇక్కడ చూడండి, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. సో షీ ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్, బట్ ఆ ఇంటెలిజెంట్ ఎలా ఉందంట? వెరీ అంటే ఎక్కువ, చాలా చాలా ఇంటెలిజెంట్. అంటే ఇంటెలిజెంట్ని ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తుంది. ఈ ఇంటెలిజెంట్ ఎలా ఉందో ఈ వెరీ అనే వర్డ్ చెప్తా ఉంది. మరి ఇంటెలిజెంట్ అనేది ఏంటి? ఇంటెలిజెంట్ అనేది ఏంటి? ఇంటెలిజెంట్ అంటే దేని గురించి చెప్తుంది? ఆ గర్ల్ గురించి చెప్తుంది. ఇంటెలిజెంట్, ఆ గర్ల్ ఇంటెలిజెంట్ అని చెప్తుంది. కాబట్టి అప్పుడు ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్. మరి వెరీ ఏం చేస్తుంది? ఇంటెలిజెంట్ ఎలా ఉంది? తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అంటే ఆ ఇంటెలిజెంట్ చాలా ఎక్కువ ఉంది అని అర్థం. అంటే ఇంటెలిజెంట్ను గురించి చెప్తాను, ఇంటెలిజెంట్ గురించి. కాబట్టి ఈ వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సో ఈ విధంగా. సో మీరు ఎప్పుడు కూడా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేసేటప్పుడు గుడ్డిగా పోకుండా సెంటెన్స్ చదివి అర్థం చేసుకొని ఏ వర్డ్ ఏ పాత్ర పోషిస్తుంది, ఇది నౌన్గా యాక్ట్ చేస్తుందా, వర్బ్గా యాక్ట్ చేస్తుందా, ప్రొనౌన్గా యాక్ట్ చేస్తుందా తెలుసుకొని పెడితే చాలా బాగుంటుంది. తర్వాత ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ రిలేషన్ వర్డ్. రిలేషన్ అంటే ఒక సెంటెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మధ్య ఒక రిలేషన్ని బిల్డ్ చేసేదే ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. రాధా సాట్ డాష్ ట్రీ. చూద్దాం, ఇక్కడ అండర్ పెడదాం. రాధా సాట్ అండర్ ద ట్రీ. రాధా సాట్ అండర్ ద ట్రీ అంటే రాధా చెట్టు కింద కూర్చుంది. నెక్స్ట్ ఇక్కడ అండర్ కాకుండా వేరేది పెడదాం. రాధా సాట్ ఆన్. రాధా సాట్ ఆన్ ద ట్రీ అంటే ఇక్కడ ఆన్ పెడితే వేరే వస్తుంది, అండర్ పెడితే వేరే వస్తుంది, ఇట్లా వేరే వేరే విధంగా వస్తున్నాయి కదా. ద క్యాట్ సాట్ ఆన్ ద టేబుల్. చూడండి ఎగ్జాంపుల్. ద క్యాట్ సాట్ ఆన్ ద టేబుల్. సో ద క్యాట్ ఆన్ ద టేబుల్ మధ్యలో రిలేషన్ ఏం చేస్తుంది? ఆన్ అంటే ఆ టేబుల్ మీద కూర్చుంది అని ఒక రిలేషన్ని క్రియేట్ చేస్తుంది వాటికి మధ్య. ఇక్కడ ఆన్ పెట్టినాం కాబట్టి మీద అని వస్తుంది. అది అండర్ పెడితే ద క్యాట్ సాట్ అండర్ ద టేబుల్.
సో ఈ విధంగా ప్రిపోజిషన్ అనేది ఆ రిలేషన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంజంక్షన్. సో కంజంక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ జాయినింగ్ వర్డ్. జాయినింగ్ వర్డ్ అంటే ఇది జాయిన్ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే లింకర్స్ అంటారు. మీకు ఇది చాలా డెప్త్గా పోతుంది కాన్సెప్ట్. లింకర్స్. సో వేటిని లింక్ చేయొచ్చు. వర్డ్స్ని లింక్ చేయొచ్చు, ఫ్రేజెస్ని లింక్ చేయొచ్చు, సెంటెన్సెస్ని కూడా లింక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రవి అండ్ రాజు ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రవి అండ్ రాజు. ఇక్కడ వేరేటిని లింక్ చేస్తున్నాము, రవిని రాజును అండ్ అనే ఒక కంజంక్షన్ ఉపయోగించి లింక్ చేస్తున్నాం. రవి వేరు, రాజు వేరు, కానీ లింక్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇది దేన్ని ఉపయోగించి? అండ్ను ఉపయోగించి. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రాజు వెంట టు మార్కెట్, రవి వెంట టు మార్కెట్. సో ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ని ఏం చేస్తున్నాం? జాయిన్ చేస్తున్నాం. ఆ రాజు అండ్ రవి వెంట టు మార్కెట్ అంటే ఇద్దరు పోయినారు. రాజు పోయినాడు, ఆ రవి పోయినాడు. రెండు వేరు వేరు సెంటెన్సెస్. కానీ ఇక్కడేమి రెండింటిని కూడా ఒకే సెంటెన్స్గా అండ్ అనే పదం ఉపయోగించి మనము లింక్ చేస్తున్నాం. అందుకే ఈ లింకర్స్ చాలా ఉంటాయి. అండ్, ఆరు, బట్, ఐదర్ ఆరు, నైదర్ నారు. సో ఇలా చాలా ఉంటాయి. సో వీటి గురించి మనం ఫర్దర్గా మరికొన్ని నేర్చుకుందాం. సో ఒకసారి కంజంక్షన్లోనే ఏదో ఒక సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ వెరీ హంగ్రీ, ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ. సో ఐ ఆమ్ వెరీ హంగ్రీ, నేను చాలా ఆకలితో ఉన్నాను. ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ, ఫ్రిడ్జ్ చాలా ఖాళీగా ఉంది. రెండు వేరే వేరు సందర్భాలు, వేరు వేరు సెంటెన్సెస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? రెండు కంబైన్ చేస్తున్నా. ఐ ఆమ్ వెరీ హంగ్రీ బట్ ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ. ఐఎమ్ వెరీ హంగ్రీ, నేను చాలా ఆకలిగా ఉన్నా, కానీ ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే తీసుకొని తినేవాడిని. వీఆర్ లింకింగ్ ద టూ సెంటెన్సెస్. సో లైక్ దట్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ ఇన్ అవర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే సడన్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్, సడన్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు సడన్గా మనకు పాము కనిపించింది, పాము కనిపించినాడు అంటాం. ఇప్పుడు ఇండియా కప్పు కొట్టింది, ఏమంటాం? వావ్, ఇండియా వన్ ద మ్యాచ్. అంటే అదేమి సడన్గా మన హ్యాపీనెస్ని, సడన్గా మన ఎమోషన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. దాన్ని మనం ఇంటర్జెక్షన్ అంటాం. సో ఇంటర్జెక్షన్ అంటే సింపుల్. మనకి ఇంటర్జెక్షన్ కంపల్సరీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది, ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అని ఒక టాపిక్ వస్తుంది. ఆ టాపిక్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ గురించి నేర్చుకున్నాం. ఒకసారి ఫైనల్గా సమ్మరీ చూద్దాం. సో నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. పీపీటీ, పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, వీటి యొక్క నేమ్స్ని తెలియజేస్తుంది. ప్రొనౌన్, సో నౌన్కి ప్రోవర్షన్ అనుకోండి. సో నౌన్ బదులుగా వాడేది ప్రొనౌన్. తర్వాత అడ్జెక్టివ్, ఈ నౌన్ గురించి ప్రొనౌన్ గురించి రెండిటి గురించి చెప్పేది అడ్జెక్టివ్. ఓకే. వర్బ్ రెండు పనులు చేసింది. ఒకటి యాక్షన్ తెలియజేస్తుంది, రెండు స్టేట్ ఆఫ్ బీయింగ్, ఈ రెండింటిని తెలియజేస్తుంది. నెక్స్ట్ వర్బ్ గురించి చెప్పేదాన్ని అడ్వర్బ్ అంటాం. ఈ అడ్వర్బ్ అనేది వర్బ్ గురించే కాకుండా అడ్జెక్టివ్ గురించి కూడా చెప్తుంది. వర్బ్ గురించి చెప్పేటప్పుడు ఆ పని ఎలా జరిగింది అనేది చెప్తుంది. అడ్జెక్టివ్ గురించి చెప్పేటప్పుడు అది ఎలా ఉంది, మోర్, మోస్ట్, వెరీ. సో ఇవి ఇలా కొన్ని ఉపయోగించి మనం అడ్జెక్టివ్ని చెప్తాం.
తర్వాత ప్రిపోజిషన్స్ అనేది ఆ డిఫరెంట్ వర్డ్స్ మధ్య రిలేషన్ని చూపిస్తుంది. తర్వాత కంజంక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ లింకింగ్ వర్డ్. సో దీన్నే మనం సింపుల్గా ఏమంటాం, లింకర్స్ అంటాం. సో ఇదేం చేస్తుంది, రెండు లేదా అంతకంటే ఎక్కువ, నో ప్రాబ్లం. సో వర్డ్స్ని లింక్ చేయొచ్చు, వర్డ్స్ని జాయిన్ చేయొచ్చు, ఫ్రేజెస్ని జాయిన్ చేయొచ్చు, సెంటెన్సెస్ని కూడా జాయిన్ చేయొచ్చు. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, సడన్ ఫీలింగ్స్, ఎమోషన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జెక్షన్ వాడతాం. ఇది వాడేటప్పుడు కంపల్సరీ దానికి ఏది వాడాలా, ఎక్స్టర్నల్ మార్క్ వాడాలా. సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి క్లాస్. సో క్లాస్ ఎలా ఉంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.